నా పేరు మోనకొండ శ్రీనివాస్. నేను గత 45 సంవత్సరాలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. మా నాన్నగారి దగ్గర నుంచి నాకు షాప్ వచ్చింది. 45 సంవత్సరాల నుంచి ఇందులోనే ఉన్నాం. ఇదే మాకు జీవనాధారం కూడా, దీని మీద బతుకుతున్నాము. అనుకోకుండా రాత్రి మా షాపు ఓనర్ గారు జేసీబీని తీసుకొచ్చి షాపును పగలగొట్టించేశారు. ఆయనైతే పోలీసు వారు లోపలికి పెట్టారు. జేసీబీ కానీ జేసీబీని షాపు ఓనర్ గారి పేరు మధ్యలో దామోదరం గారు. నోటీసులు కానీ ఇంటిమేషన్ కానీ ఏ రకంగా తెలియజేయలేదు మాకు. సడన్ గా రాత్రి 12:40 ఆ టైంలో వచ్చి జేసీబీ లాగేసి తీసేసి మొత్తం ధ్వంసం చేసేసి మాకు ఎదురు షాప్ ఆయన సీసీటీవీ ఫుటేజ్ ఇంట్లో చూసి నాకు సెల్ ఫోన్ చేశారు సార్. సెల్ ఫోన్ చేసి నేను ఎమ్మటిన పరిగెత్తేప్పటికే బండి వేసుకొచ్చేటికి వెళ్ళిపోయింది. చేసి 5 నిమిషాలు పని ముగించుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ వాళ్ళందరూ పైన చుట్టుపక్కల జనాలు అడిగారు ఏం జరిగిందంటే, ఇలా జేసీబీ వచ్చిందండి, ఏంటి ఏం చేస్తున్నారు, ఏంటి ఇప్పుడు పగలగొడుతున్నారు ఏంటి అని అడిగారంట చుట్టుపక్కల జనాలు. అడిగితే జేసీబీ తీసుకొని పారిపోయాడు. ఆయనతో పాటు ఇంకొక 2 వ్యక్తులు వచ్చారు, 2-3 వచ్చారంట. అది జేసీబీని కూడా అదుపులోకి తీసుకోలేదు. ఇంకా కేసు అయితే పోలీసు వారు కట్టారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు ఇప్పుడే మాకు. జేసీబీ డ్రైవర్ని జేసీబీని అదుపులోకి తీసుకోవలేదు సార్. నాకైతే ఇక్కడ డబ్బు నష్టం జరిగింది, డబ్బు పోయింది, సరుకు నష్టం జరిగింది, ఆస్తి నష్టం. నా మెటీరియల్స్ ఇవ్వండి, వాటర్ పైప్స్, మోటార్స్, జిఏ పైప్ ఫిట్టింగ్స్, పీవీసీ ఫిట్టింగ్స్, ఇంటికి సంబంధించిన సామాగ్రి చాలా వరకు ఉంటుందండి. ఆ క్యాష్ ఉంది, 3 lakhs దాకా ఉంది. షాపులో మొత్తం స్టాక్ రూపంగానే ఏదన్నా 15 లక్షల రూపాయల స్టాక్ దగ్గర. అసలు కారణం ఏంటండి? ఖాళీ చేయమని అంటే మామూలుగా వచ్చి కడతానండి మీరు ఖాళీ చేస్తే అన్నాడు. సరే సార్ మాకు 2 సంవత్సరాలు టైం ఏమన్నా అన్నాం, అంతే జరిగింది. ఆయన కూడా సామరస్యంగానే వెళ్ళిపోయాడు. అది కూడా పెంచాడండి మొన్నటి నుంచి, అది కూడా పెంచిస్తామంటే దానికి ఒప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. సడన్ గా నిన్న రాత్రి మాత్రం ఈ పని చేశారు సార్. దీని గురించి అద్దె విషయంలో కానీ ఏమి వాదనలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ తిట్టుకోవడం కానీ పోరాడుకోవడం కానీ ఏమి లేదు. సామరస్యంగా పెద్ద మనుషుల సమస్య వల్లనే జరిగింది. అది కూడా పెంచాడు, ఒప్పుకున్నాడు. దానికి కూడా రాత్రి ఈ పని చేశారు. మాకు జీవనాధారం ఇదే. మాకు తక్షణమే మాకు ఆర్థికంగా షాపు అన్ని రకాల నష్టాన్ని మాకు పోలీసు వారు మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతాను. దీనిపై పోలీసు వారి స్పందన ఎలా ఉందో మీరు కంప్లైంట్ చేశారు? పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు సార్, ఎఫ్ఐఆర్ కాపీ కూడా కట్టారు, ఇచ్చారు, తీసుకున్నారు. షాపు ఓనర్ గారిని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే జేసీబీ డ్రైవర్ మాత్రం ఇంకా అదుపులోకి తీసుకోలేదు. అదొకటి. మేము 45 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ. మా నాన్నగారి దగ్గర నుంచి ఈ షాపు నాకు వచ్చింది సార్. ఇదే జీవనాధారం మాకు జీవనాధారం ఇదే. మాతో పాటు ఇక నేను పక్క షాప్ అయింది సార్. ఈయనేమో ఈ షాప్ ఏం చేయాలి సార్. షాపు పరంగా, ఆస్తి పరంగా, డబ్బు పరంగా అన్ని రకాలుగా మాకు అన్యాయం జరిగింది సార్. పోలీసు వారు మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు మానకొండ శ్రీనివాస్ సార్. షాప్ పేరు వచ్చి వాసంతి ఎంటర్ప్రైజెస్, డోర్ నెంబర్ 12-3-45, పీనా మహమ్మద్ స్ట్రీట్, తారాపేట. మాది వసంత డీజిల్ స్పేర్స్. ఆయిల్ ఇంజిన్ స్పేర్ పార్ట్స్, వైబ్రేటర్లు, ఇంజిన్ సామాన్లు అమ్ముతూ ఉంటాము. మేము 3 తరాలుగా ఈ షాప్ నడుపుతున్నాం. మా తాతగారు స్టార్ట్ చేశారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత నేను ఈ షాప్లో ఉన్నాను. గత 15 ఏళ్ళుగా ఉన్నాను. 77లో షాప్ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఇదే మా జీవనాధారం, ఇంకేమీ లేదు మాకు. ఇక్కడ ఎవరి మీద ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. మాకున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే మా ఓనర్ గారితోనే. ఆయన ఏంటంటే ఆయన కాంప్లెక్స్ కడతా అంటున్నారు, కట్టుకోమన్నాం, మేమేం కాదంట్లా. కాకపోతే మేము టైం అడిగాం, రెంట్ పెంచుకోమన్నాం, పెంచుకున్నారు. టైం అడిగినందుకు ఆయన ఒప్పుకున్నారు. మళ్ళీ వచ్చి ఇలా చేశారు. రాత్రి వచ్చి కాదు నేను ఇప్పుడు శ్రీను గారు అన్నట్టు 3 years అడిగారు. 3 years కాదండి, ఒక 1 year అట్లా మాట్లాడాలి. కానీ మా జీవనాధారం మీద దెబ్బ కొడితే మేము ఎట్లా ఉండాలి సార్? అది మా ఇబ్బంది, అంతకుమించి ఏంది మా ఇబ్బంది. చూడండి, ఇలా అయితే మేము షాప్ ఎలా రేపు రన్ చేసుకోవాలి? స్టాక్ దాదాపు 10 లక్షల రూపాయల స్టాకు, 3-4 ఇంజిన్లు పాడైపోయినాయి. నాది కాకుండా వేరే షాప్ వాళ్ళ స్టాకు, 4 నేను సమాధానం చెప్పుకోవాలి.
మీ షాప్ లో క్యాష్ ఏమైనా పోయిందా? 1,00,000 దాకా ఉందండి. అది మీరు కూడా అధికారులు తెలియజేశారా? చెప్పాము, ఆయనకి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. నాది మళ్ళీ సాయంత్రం 5ంటికి ఇస్తానన్నారు. కూర్చోవాలి. అది ఓకే, మీ పేరేంటి? మిరియాల శ్రీహరీష్ అండి.